యానం వచ్చాను కానీ చాలా రోజుల తర్వాత నల్లి కనబడే. నల్లిళ్ళు అయితే చాలా రకాలు ఉంటాయి. తోక నల్లి, చిన్న నల్లి, ఇంకా పెద్ద నల్లి. ఇప్పుడు మనకు దొరికింది అయితే మామూలు నల్లి. ఇదైతే ఆట నల్లి. చూడండి అది రెడ్ కొంది, చూడండి ఆ రెడ్ కొన్నది గుడ్ అనమాట. దాని ద్వారా పిల్లలు పుడతాయి. తినడానికి అయితే మాత్రం ఆట నల్లి గొప్పరుసుకుంటది. చూడండి దీన్ని వదిలితే లోపలికి ఎలా వెళ్ళిపోతుంది. చూడండి కిందకి తవ్వుకొని. కొత్తగా చూసిన వాళ్ళకైతే కొంచెం విచిత్రంగా ఉంటది. తెల్ల తోటకు ఎవరు కానీ వాళ్ళుకొని వచ్చారో చేపలు వేసారు. అక్కడ ఏవేవి చేపలు పడే చూద్దాం పదండి. స్లోగా వెళ్తే మనం వెళ్ళాడు సేరడుకుంది. అందుకని బెమ్మాల పరిగెత్తాలా. తడిచిపోతానని లేకుండా బయట ఉంటే కరెంట్ ముచ్చి మొత్తం తడిపేసింది. 10 రోజులు ఆకుండా పడింది కదా వర్షం. అప్పుడు తీసిన వీడియో ఇది. తుఫానికి పని ఉండదు మన వాళ్ళకి. ఏదైనా సరే మొక్కలేదా మొత్తం దిగదు. మన వాళ్ళు కష్టానికి ఒక లైక్ వేసుకోండి. చేపలు అయితే బాగానే పడ్డాయి. ఒక 3-4 ఇల్లు కూర అవుతాయి. ఇగో బొంచేప వల్ల బాగా ఇరికిపోయింది. తీయడానికి కూడా వీలు అవట్లేదు. ఒక్క ట్రిప్ కే పడ్డ చేపలన్నీ ఫ్రెష్ చేపలు మాత్రం గొప్ప రుసా. ఇక్కడ బ్యాడ్ టైం ఏంటంటే ఒక్క చేప కూడా మనకి ఇవ్వలేదు. 100 కోత 200 కోత 1000 ఇచ్చినా సరే ఇవ్వరంట. అంతా ఈ కడుపుడ చేశాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.